గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది వైసీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీలోకి వెళ్తున్నారు, అలాగే ఎమ్మెల్సీలు కూడా వెళ్తున్నారు. అలాగే మోపిదేవి వెంకటరమణ గారు జగన్ గారిని ఎలక్షన్ ముందు కలిసి పార్టీ పరిస్థితి బాగోలేదు అంటే ఆయన నువ్వేమన్నా టీడీపీలో జాయిన్ అయిపోతావా అని అడిగారంట. అంటే మనం ఏం చెప్పినా సరే తప్పు కింద ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన ఆ కొఠారి వ్యవస్థలో ఉండిపోయారు. ఆ ధనంజయ రెడ్డి గారు, నెక్స్ట్ సజ్జల, ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండిపోయారు తప్ప ఆయన బయటికి రాలేదు. మనం మనీ ఇస్తున్నాం కదా, మనం డబ్బులు ఇస్తున్నాం కదా, ఓట్లు పడతాయి. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే 150 సీట్లు పైగా వస్తాయని కాన్ఫిడెన్స్తో చెప్పారు. అప్పుడు నాకే డౌట్ వచ్చింది, ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటారో వస్తుందేమో అని. కానీ ఏంటంటే క్షేత్రస్థాయిలో అది లేదు, ఎవరో కూడా ఓటేయలేదు. ఈవెన్ రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ గారు రేపల్లి నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తర్వాత ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభ సీట్ ఇచ్చారు. బీసీలకి ఎక్కువ పెద్ద వేస్తున్నామని చెప్పారు, అలాగే ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయారు. అలాగే పోతుల సునీత గారు ఎవరికి టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి రావడానికి ఆయన కూడా ఎమ్మెల్సీకి గుడ్ బై చెప్పారు. అలాగే ఆమె కూడా పార్టీకి గుడ్ బై చెప్పింది. ఇది ఏంటంటే మనం 100% చెప్పినవే కరెక్ట్. ఎందుకంటే ఇంకా అయోధ్య రామరెడ్డి గారు, బోసి గారు, బాబురావు గారు వెళ్తున్నారు. అయోధ్య రామరెడ్డి గారు వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళందరికీ బిజినెస్లు ఉంటాయి. ఈ బిజినెస్ల గురించి వీళ్ళు వెళ్ళే అవకాశం ఉండొచ్చు. అలాగే ఆర్ కృష్ణ గారు, ఆయన బీసీ నేత కాబట్టి, ఆయన తెలంగాణ వాసి కాబట్టి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్ ఇచ్చారో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీసీలు లేరా, అక్కడ సీట్ ఇవ్వలేమా? అక్కడ తెలంగాణ నుంచి తీసుకొచ్చి మరి ఇచ్చారు. ఆయన ఆ పదవికి న్యాయం చేయరు, 4-5 సార్లు వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా ఆయన కూడా టీడీపీలోకో లేదా బీజేపీలోకో జనసేనలోకో లేకపోతే వేరే పార్టీలోకే వెళ్ళే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్కి కానీ వెళ్ళే అవకాశం ఉంది. ఆయన అంటూ ఏ పార్టీలోనూ ఉండరు కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే బేదా మస్తాన్ రావు గారు, ఆయన నెల్లూరు, ఆయన కూడా పార్టీ మాత్రం ఆయన టీడీపీ బిఫోర్ టీడీపీ, ఆయన మళ్ళీ టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే బాబురావు గారు పాయకరపేట ఎమ్మెల్యే గారు, అలాగే మేడ ఉన్నారు కదా రాజంపేట ఎంపీ, ఆయన కూడా రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఆయన కూడా టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే బోసు గారు జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంది. మేడ రఘునాథరెడ్డి గారు, అలాగే ఇలా చాలామంది ఎందుకు వెళ్ళిపోతున్నారంటే పార్టీలో భవిష్యత్తు లేదని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. భవిష్యత్తు ఉంటారు కదా. ఎందుకంటే వీళ్ళు మెయిన్ ఏంటంటే ఈవెన్ రాజకీయ నాయకులు ఎవరన్నా సరే ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు. దాన్ని తీసుకోవడానికి కూడా అధికారంలో ఉన్న పార్టీలు ఏంటంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టామినా చూసి వాళ్ళు కూడా రామంటారు. ఎందుకంటే ఏదన్నా ఎలక్షన్ చేస్తే కొంచెం ఫండ్ కావాలితే అప్పుడు వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళు కూడా రామంటారు. కాబట్టి ఈవేళ రాజకీయాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు పోతుల సునీత గారు ఉన్నారు, అప్పుడు టీడీపీలో ఉన్నారు చీరాల నుంచి, తర్వాత ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో వచ్చి టీడీపీని బీభత్సంగా తిట్టారు, మళ్ళీ టీడీపీలో వెళ్ళిపోతున్నారు. అంటే ఇదంతే ఒక సర్కిల్. ఇప్పుడు బోస్ గారు ఉన్నారు, బోస్ గారు ఆయన విలువలు ఉన్న రాజకీయాలు చేయరు. ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చు చెప్పలేదు. ఎందుకంటే భవిష్యత్తు లేదు అనుకుంటే ఆయన కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన రామచంద్రపురం నియోజకవర్గం ఆ జిల్లాలో తక్కువ మెజారిటీ వచ్చిందంటే అది మాత్రం రామచంద్రపురం నియోజకవర్గమే. ఆయన వాజంశెట్టి సుభాష్ గారు దగ్గర వాళ్ళ అబ్బాయి మీద, పిల్లి సూర్యప్రకాష్ గారి మీద. ఏంటంటే అలాంటి వ్యక్తులు కూడా పార్టీలు మారే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇంకా వైసీపీ పేపర్ అయితే 100 కోట్లు పెట్టుకునేసారు అన్నారు. ఎవరో కొంటే వెళ్ళరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న వ్యాపారాలు సత్య సంబంధాలు ఇవన్నీ కలిపి. అలా అయితే సుజ్ఞా చౌదరి గారు, సీఎం రమేష్ గారు పార్టీ మారుతారా? వాళ్ళు బీజేపీలో వెళ్ళిపోయారంటే ఆయనకున్న వ్యాపారాల గురించి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు కూడా టీడీపీ అనుబంధ సంస్థలు అయ్యి. ఎందుకంటే సుజ్ఞా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, అనపత్తి ఎమ్మెల్యే ఆయన నల్లమిల్లి కానీ వీళ్ళందరూ కూడా బీజేపీలోకి వెళ్ళినా సరే వాళ్ళు టీడీపీ మనుషులే. రేపన్న రోజుని
టీడీపీ కష్టం వస్తే అండపడుతుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఒక అండ కావాలని వెళ్ళిపోయారు. అక్కడ సీటు గురించి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అది ఇంతకీ ఏంటంటే ఈ రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ గారు రాజీనామా చేశారు. అలాగే పోతు సునీత గారు కూడా రాజీనామా చేశారు. అలాగే 10 మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు అటు జనసేనలోకి, టీడీపీలోకి, అలాగే బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు.